హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఎక్కడున్నాం చూడండి, వాళ్ళ ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఏం పెట్టుకున్నాం కదా. చూడండి, బ్యూటిఫుల్ గులాబీ ఫ్లవర్స్. సో మంచిగా పసుపచ్చటి బంతిపూలు, ఆరెంజ్ కలర్ బంతిపూలు, ఫ్రెష్ బీట్రూట్. సో ఇవి మనము ఆరబెట్టుకున్న మోదుగ పువ్వులు. సో ఇంత కలర్ఫుల్ ఫ్లవర్స్ మధ్యలో మనం కూర్చున్నాం. ఏంటంటే ఇవన్నీ కూడా మనము మన హోలీ కొరకు కలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. చాలా బాగుంది. నాకైతే పూల రెక్కలతోనూ కూడా హోలీ ఆడుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవన్నీ. సో కాకపోతే ఏంటంటే కొన్ని నానబెట్టి, కొన్ని వాటర్లో బాయిల్ చేసి, కొన్ని చూద్దాం బాగా ఎండొస్తే కొన్ని పౌడర్ చేసుకొని, లేదు అంటే మనకు మంచిగా పసుపు కుంకుమ ఉన్నాయి కాబట్టి సరిపోతాయి కలర్స్కి. సో ఇలా అన్ని రకాలుగా న్యాచురల్ కలర్స్ చేసుకోవచ్చు మనము. చాలాసార్లు ఏం చేస్తారంటే కొన్ని నేను చెక్ చేసి సర్చ్ చేసినప్పుడు ఇలా గులాబీ రెక్కలు తెచ్చేసి వాటిని డ్రై చేసేసి కొంచెం వేరే బియ్యం పిండిలో కానీ వాటిలో కానీ కలిపేసి, మళ్ళీ కొన్నేమో ఫుడ్ కలర్స్ కలిపారండి. అట్లీస్ట్ అంటే ఫుడ్ కలర్స్ అంటే అట్లీస్ట్ మంచిగానే ఉంటాయి, మరి అంత కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి ఆ బియ్యం పిండి వాటిలో ఇవన్నీ కలిపాక కొంచెం గులాబీ కలర్ ఫుడ్ కలర్ కలిపారు, కొంచెం ఎల్లో కలర్ ఫుడ్ కలర్ కలిపారు, కొంచెం ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ కలిపారు. బాగా వచ్చింది, నిజంగా చాలా బాగా వచ్చినాయి. మైదా పిండి, కార్న్ఫ్లవర్ కలిపారు, కార్న్ఫ్లవర్ అండ్ బియ్యం పిండి కలిపేసి ఇవి కలిపి అవి కలిపి చాలా రకాలుగా చేశారు. నెట్లో సెర్చ్ చేశాను నేను కూడా, ఎలా చేయొచ్చు అబ్బా బాగా ఇంకా బెటర్ అంటే మోదుగ పూలవేమో వేడి నీళ్ళలో బాయిల్ చేయొచ్చు, లేదంటే డ్రై చేసి పౌడర్ చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. బీట్రూట్ అయితే మనం ఏం చేసినా ఫుల్ కలర్ వచ్చేస్తుంది, అది ప్రాబ్లమే కాదు. మిగతావే కొంచెం డౌట్ ఉండి నేను సెర్చ్ చేసాను అనమాట. సో ఇన్ని రకాలుగా మనము కొనుక్కొచ్చుకున్నాము ఫ్లవర్స్ అన్నీ కూడా. ఇంకా చాలా ట్రై చేశాను, బట్ అంత కలర్ఫుల్గా వచ్చేవైతే నాకేం కనపడలేదు బికాజ్ ఆఫ్ సమ్మర్ కాబట్టి. ఏం చేద్దాం మనం అంటే డ్రమ్ముల్లో నీళ్లు పోసేసి వీటిని నానబెట్టి చేసుకుందాం అనమాట. వీటిని ఏం చేద్దామంటే కొన్నింటి క్వాంటిటీ తీసుకొని మనం వాటర్లో నానబెట్టేసి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. సో గబగబా మనకి ఏంటంటే కలర్ రావాలి కాబట్టి డైరెక్ట్గా నానబెట్టేయచ్చు. ఇవి మాత్రం మంచిగా జ్యూస్ తీసి అప్పుడు వాటర్లో నానబెట్టేసేసి దాంట్లో కొంచెం ఆయిల్ మంచి నూనె కలిపితే చాలు. అసలు సచ్చిన డ్రెస్లన్నీ చినిగిపోతాయి కానీ అసలు పోయే సమస్య లేదు. సో ఇంత బాగా మనము హోలీ సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాము ఈసారి. అండ్ మోదుగ పువ్వులకు సంబంధించిన వీడియో రిలీజ్ చేశాం కదా, చాలా 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 బ్యూటిఫుల్ కామెంట్స్ వచ్చాయి. నేను ప్రతి కామెంట్ చదువుతాను, మీకు ఎటువంటి డౌట్ లేదు. ఈ మధ్య ఏంటంటే మనకు సబ్స్క్రైబర్స్ వ్యూవర్షిప్ చాలా బాగా పెరిగింది కాబట్టి కొంచెం కలుపు మొక్కలు కూడా పెరిగాయి. సో ఆ కలుపు మొక్కలను వీకేయడానికైనా సరే మనము కామెంట్స్ని బాగా 100% చదువుతాను నేను. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం వాటర్లో నానబెట్టేసి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఇంకా ఓన్లీ 3 days ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అవి డ్రై అయిపోయాయి. ఇప్పుడు నానబెట్టేద్దాము. ఒకవేళ కాలేదనుకోండి బిఫోర్ 1 day మంచి వాటర్లో బాయిల్ చేస్తే కూడా అప్పుడు మంచి కలర్ వచ్చేస్తుంది అనమాట. ఏవైనా సరే బాగొస్తాయి. ఓకే, నెక్స్ట్ వీటిని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనము. చూడండి, ఇవి రెండేమో బంతిపూలు నానేద్దాము. నానేసాక మంచి బ్రైట్ కలర్ రావడానికి ఒక ట్రిక్ ఉంది, చేస్తాను నేను అది. ఒకటేమో మోదుగ పూలకు, ఒకటి గులాబీలు అండ్ ఒకటి వచ్చేసి బీట్రూట్. సో 5 కలర్లు తయారు చేద్దాం ఫస్ట్. ఓకే, ఈ 2-3 yearsగా అందరూ న్యాచురల్ కలర్స్తో అట్లీస్ట్ మ్యాక్సిమం న్యాచురల్ కలర్స్ వాడేసి హోలీ ఆడుకోవడానికి అందరు ట్రై చేస్తున్నారు. సో అందుకు చాలా 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 హ్యాపీ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం కరోనా వైరస్ పుణ్యమా అని అందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు కాబట్టి మరింత హ్యాపీ. సో ఏమున్నా మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మన కల్చర్, మన రూట్స్ గొప్పమైన విషయం మనకు బాగా అర్థమైపోతుంది అనమాట. అంటే నమస్కారం చేయడం దగ్గర నుంచి, ఓకే, కొంచెం దూరం నిలబడి మాట్లాడడం దగ్గర నుంచి, అప్పుడు మనం 2 చేతులు ఎత్తి దండం పెట్టి నమస్కారం చేసుకోవడం, విష్ చేయడం ఏదైతే ప్రాసెస్ ఉందో అది చాలా గొప్పదని ఇప్పుడు అన్ని దేశాలు అందరూ ఒప్పుకొని తీరాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనమాట. సో అలా ఇప్పుడు కూడా న్యాచురల్ కలర్స్తోనే ఈసారి హోలీ చేసుకుందాం. సో ఇది పసుపచ్చ బంతి పూలకు అనమాట. ఈ 3 days నానితే
సూపర్ వస్తాయి. మళ్ళీ అనకండి 2 డేసే ఉన్నాయి 1 డే ఉందని, ఎందుకంటే వీడియో తీసేది ఒకరోజు మీకు పోస్ట్ చేసేది ఒకరోజు కాబట్టి నా లెక్క ప్రకారం మీ వాళ్ళకి 3 రోజులు ఉంది. సో 3 రోజుల్లో సూపర్ కలర్ తయారవుతుంది ఇది. దీంట్లో ఈ కలర్ నాకు తెలిసి ఇది సెంటు గులాబీలు, మంచి సెంటు వాసన వస్తాయేమో నీళ్ళు, సూపర్ ఉంటుంది అది. ఇవి మనం అడవి నుంచి తెచ్చిన మోదుగ పూలు, ఆల్రెడీ కొంచెం డ్రై అయిపోయినాయి, వెయిట్ కూడా ఉంటాయి. నాకు తెలిసి కిందికి పోతాయేమో, ఏం పోతలేవు. ఇది చూడండి, అసలు కలుపుతుంటే ఎంత బ్యూటిఫుల్గా వస్తున్నాయి కలర్. వావ్, ఇంకొక బకెట్ నిండి మిగిలిపోయింది మనకు. ఇప్పుడు బీట్రూట్, ఇది బీట్రూట్తో కలర్ చేయడం అనేది మనకు వెన్నతో పెట్టిన విద్య అనమాట. ఎందుకంటే రోజు వెజిటబుల్ జ్యూస్కు బీట్రూట్ జ్యూస్ చేసేస్తా కదా, సో సూపర్ ఉంటుంది, సమస్య లేదు. మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ బట్టలన్నీ అంతే సంగతులు అనమాట. మొన్న పాలకూర వడియాలు చేసినప్పుడు జ్యూస్ తీసాం కదా దీంతో. ఈ మిషన్ గురించి చాలామంది అడిగారు. కంపెనీ పేరు అస్సలు చెప్పలేనండి, ఎందుకంటే అది ఏదో ఇండైరెక్ట్గా పబ్లిసిటీ చేసినట్టు ఉంటుంది కాబట్టి. కానీ మనకు వెజిటబుల్ జ్యూస్ చేసినప్పుడు దీని కెపాసిటీ ఏంటి, వెజిటబుల్ జ్యూసర్ ఎలా కొనుక్కోవాలనే దాని విషయం చెప్పాను. సో మీరు జస్ట్ వెళ్ళి వెజిటబుల్ జ్యూస్ వీడియో చూడండి, అందులో ఈ మెషిన్ కెపాసిటీ చెప్పాను. సో కంపెనీ ఏదైనా పర్లేదు, బట్ అంత మినిమం అంత కెపాసిటీ ఉన్నది తీసుకుంటేనే మనకు జ్యూస్ బాగా వస్తుంది అనమాట. ఇంతకు హోలీ మీరు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? కొందరు మండే అంటున్నారు, కొందరు ట్యూస్డే అంటున్నారు. ఓల్డ్ క్యాలెండర్స్లో ట్యూస్డే అని చూపిస్తుంది, ఇప్పుడు మండే అంటున్నారు. నాకైతే మండేనే బెస్ట్ అనిపిస్తుంది. మీరు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు చెప్పండి నాకు. బ్యూటిఫుల్ కలర్ కదా. అండ్ బట్టల మీద వేసామనుకోండి ఈ కలర్ వచ్చేస్తుంది, చచ్చినా పోదు. సో మన ఏం చేయాలి తెలుసా, లేడీస్ అందరు మంచి వైట్ చున్నీలు వేసుకోవాలి. ఆ రోజు అన్ని కలర్స్ పడ్డాయి అనుకో, ఫుల్ రంగోలీ కలర్ చున్నీ అని అన్ని డ్రెస్ల మీద కన్నీ వస్తాయి అనమాట. అదొక ఐడియా. ఓ దీని పల్పు వెనక్కి వచ్చేసింది, ఒక్క నిమిషం. ఈ బీట్రూట్ పల్ప్ ఏం చేద్దామంటే చక్కగా ఎండబెట్టేసి దాన్ని పౌడర్ అనమాట రుద్దుకోవడానికి. మళ్ళీ ఒకసారి అంతా ఎండిపోయాక ఒకసారి మిక్సీ పెట్టామనుకోండి సన్నగా, ఇది కలర్ అయిపోతుంది. మంచి ఎండ కొడితే ఒక రోజులు ఎండిపోతుంది. ఓకే, ఇది ఇలా రండి వాటర్లో కలుపుదాం జ్యూస్. రండి వాటర్లో వద్దాం. ఆహా, ఈ జ్యూస్ తోటి ఇప్పుడే ఆడుకోవచ్చేమో హోలీ. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసింది కలర్. మంచి కలర్ వచ్చాక దీంట్లో కొంచెం ఆయిల్ కలపమని చెప్పారు, అప్పుడు పోదనమాట. ఇది ఏ కలర్ వస్తుంది, ఇది ఏ కలర్ వస్తుంది చూద్దాం. నాకు తెలిసి ఇది మాత్రం గుమాయించి మంచి సెంట్ స్మెల్ వస్తుంది మనకు. ఇదనమాట విషయం. ఏమేం చేసాం ఇప్పుడు, ఎల్లో బంతి పూలు నానబెట్టాము, అండ్ ఆరెంజ్ బంతి పూలు, గులాబీలు, మోదుగ పూలు, అండ్ బీట్రూట్స్,
అండ్ బీట్రూట్ దాన్ని వేసేసి అది పౌడర్ చేసుకుందాం. అండ్ మోదుగ పువ్వులు కూడా ఎండబెట్టేసి ఆరెంజ్ కలర్ తీసుకుందాము. అండ్ పసుపు కుంకుమ చాలా, ఇన్ని కలర్స్ కంటే ఎక్కువేం అవసరం లేదు మనకి. సూపర్ హోలీ సెలబ్రేషన్స్ చేసుకుందాము. చూడండి, మీకు కూడా ఇలా పోసేస్తా అందరికీ. ఇలా సరదాగా మనము హోలీ సెలబ్రేట్ చేసుకుందాం అన్నమాట. సో ఇంకా హోలీ అని ఇప్పుడు అంటే ఏం లాభం చెప్పండి, ఆడేటప్పుడు ఏం చెప్పాలి, ఆడేటప్పుడు ఏం మాటలు ఉండవు కాబట్టి సో అప్పుడు మాట్లాడుకుందాం మిగతా విషయాలు. ఇది ప్రిపరేషన్స్ అంతే. అడవి నుంచి తెచ్చిన పూలది ఫస్ట్ పార్ట్ చెప్పాను కదా ఆల్రెడీ, మోదుగ పూలది. అండ్ మార్కెట్ నుంచి కొనుక్కొచ్చినాయి అంటే 10 కిలోల బీట్రూట్, ఒక సంచి ఇవి, ఒక సంచి అవి, ఒక 5 kgs గులాబీలు అన్నీ కొనుక్కొచ్చాం కదా మనము. సో ఇది సెకండ్ పార్ట్. సో మనము మార్కెట్ వీడియో కూడా చూసేసాం కదా. సో ఇది థర్డ్ పార్ట్ అనమాట, ప్రిపరేషన్స్. ఆడుకునేది ఇంకో పార్ట్. ఓకేనా, ఎంజాయ్ చేద్దాము ఫుల్. ఇవాళ చెప్పాను హోలీ రోజు హ్యాపీ హోలీ చెప్తాను మీకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.